హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా తెలుగు వ్లాగ్స్. నిన్న మా పాప బర్త్డే అయింది కదా, సో బర్త్డే రోజు మా పాపకి వచ్చిన గిఫ్ట్స్ అంట ఒక వీడియో చేసి పెట్టమని మొత్తుకుంటుంది. సో ఆమెకి ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు అనేది చూపిస్తుందంట. సో మరి మనం చూద్దాం ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు అనేది. ముందుగా మా పాపని అయితే రిలేటెడ్గా అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఒక్క లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏమేమి వచ్చి చింతలు నీ బర్త్డేనా, బిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే విశిష్ట. థ్యాంక్ యూ చెప్పవా? అవి ఇప్పుడు గిఫ్ట్లు చూపియాలా, ఎవరెవరు ఇచ్చి ఫస్ట్ చూపియాలనే ఉంది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చిరు? ఇది బాబాయ్. ఏం బాబాయ్? సన్ బాబాయ్. సంతు మమ్మీ అంటే మా చిన్నక్క పంపించింది. ఇది పంపించింది మా చిన్నక్క. ఇది క్రయాన్స్. ఈ 3 గిఫ్ట్స్, ఇంకొక డ్రెస్ కూడా పంపించింది. ఫస్టే ఇచ్చింది డ్రెస్. డ్రెస్ చూపిరా. ఉండు ఒక్క నిమిషం మాకు. 4 గిఫ్ట్స్ ఒకరే ఇచ్చారనమాట. సంతు మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు మరి. థ్యాంక్ యూ సంతు మమ్మీ. లవ్ యూ మమ్మా చెప్పు. ఈ 3 పక్కన పెట్టేసి ఈ 4 గిఫ్ట్స్. ఇది బాగుంది కదా కిటీ బ్యాగ్, మంచిగా పైసలు అయితే జమ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని జమ చేసుకో చూద్దాం. నైట్ అయితే ఒక 10 రూపీస్, ఒక 10 కాయిన్, ఒక 1 రూపీ కాయిన్ ఇచ్చిన అంటే మొత్తం 21 రూపీస్ అవుతుంది. మరి ముందుకొచ్చి చూపి. లే ఒక్కసారి ఇది ఎవరు ఇచ్చిరు? ఇది చూపి. ఈ డ్రెస్ ఎవరు ఇచ్చిరు? ఒక నిమిషం ఇటు ముందుకు రా. ఈ డ్రెస్ ఎవరు ఇచ్చిరు? ఇది బాబాయ్ కొనిపించింది. నరేష్ బాబాయ్ అంటే మా మరిది కొనిచ్చింది ఈ డ్రెస్ బర్త్డేకి వేసుకోమని. కానీ నిన్న వేసుకోలేదు, మేము తెచ్చిన డ్రెస్సెస్ వేసుకుంది అనమాట. ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినమాట. బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పు. బాబాయ్ థ్యాంక్ యూ. బాబాయ్ నమస్కారం. నమస్కారం అంట. నమస్కారం. ఓకే 2 అయిపోయినాయి. నెక్స్ట్ మా చిన్న తల్లి కోసం ఇక చూసిరా, ఆడవాళ్ళ మేకప్ కిట్ అంట. ఇదేమో మేకప్ కిట్. ఇది భువనశ్రీ తెచ్చింది. ఎవరు? భువనశ్రీ ఎవర్రా? మా ఫ్రెండ్. అబ్బో, అప్పుడే ఫ్రెండ్షిప్. అప్పుడే అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్స్ చేయించుకొని గిఫ్ట్స్ తెప్పించుకుందా. అంటే రండే నా బర్త్డే కదా ఈ రోజు, మీరు అందరు రావాలని ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చిరంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రాలేదు, ఒక 4 మెంబర్స్ వచ్చిరు. వచ్చినప్పుడు మేకప్ కిట్ లైట్ ఒకసారి మేకప్ కిట్ చూపిద్దాం. అన్ని తీసి బయట ఎత్తేసింది. ఆల్రెడీ చూపించిరా. హెయిర్ డ్రైయర్ అన్ని బయట పడేసింది. ఆమె ఆడుతూనే ఉంది వాటితోని. ఇక చూసిరా, ఇల్లేం లేవు, అప్పుడే అన్ని తీసేసింది. ఇట్లా ఉంటది ఇళ్ళతోని. ఇదైతే అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఎవర్రా? ఇది పూజిత్ వాళ్ళు అంటే నీ క్లాస్మేట్ కదా, మీ ఫ్రెండే కదా పూజిత్. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. చూపిస్తా చూద్దాం. గట్టిగా చెప్పు ఏమేమి ఉన్నాయో. క్రయాన్స్ ఉన్నాయి, పెన్ పెన్సిల్ ఉంది, స్కేల్ ఉంది, ఎరేజర్ ఉంది, అది రాకెట్ ఎరేజర్ విత్ షార్ప్నర్, పెన్సిల్ ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ పూజిత. మీనాక్షి ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పు. మీనాక్షి ఆంటీ థ్యాంక్ యూ. మీనాక్షి ఆంటీ. నెక్స్ట్ ఈ పావులన్నీ ఎవరు కొనుకొచ్చిర్రా? అక్క చిన్నారక్కనా? వీళ్ళకి పావుల పిచ్చి కదా. ఇగో ఇవన్నీ చూపి పట్టుకొని. ఇదేంటిది? ఇదేమో వీళ్ళ అన్నము వండి పక్కన పెడుతుందంట. ఇది కుక్కర్, ఇలా పప్పు చేస్తుంది. ఇదేమో గ్యాస్ పొయ్యి. ఇదేంద్రా? ఇది కడాయి. మిక్సీని అప్పుడే ఇరగొట్టిరు, ఎక్కడ పాట అక్కడ వచ్చేసింది. ఇది మిక్సీ అన్నమాట. ఇది ఇంకా ఇవి టీ కప్స్ అన్నమాట. టీ కప్స్ ఆల్రెడీ ఒక టీ కప్ విరిగిపోయింది. మావాడు కిందేసి తొక్కేసిండు. అది ఏదో చూపిస్తే ఇగో ఆల్రెడీ ఇరగొట్టేసిండు. ఇదేంద్రా? లంచ్ బాక్స్. అబ్బో, రెడ్ చిల్లీ అంట. ఇగో రెడ్ చిల్లీ బాక్స్ బాగుంది. రెడ్ ఇది అయ్యో ఆల్రెడీ వంగిపోయింది. ఇది ఆయిల్ క్యాన్ కూడా ఇచ్చిరు. అబ్బో ఇగో ఆయిల్ క్యాన్ బాగుంది కదా. ఆయిల్ క్యాన్. ఇగో ఇదేమో సరాతం. హెయిర్ డ్రైయర్. కస కట్ చేస్తారు. ఆపండి. సరే ఓకే. నెక్స్ట్ వేరే చెప్దాం. అదెవరు ఇచ్చిరు? ఇది కవిత ఆంటీ, నరేందర్ అంకుల్. చెప్పు మరి. ఆంటీ అంకుల్ థ్యాంక్ యూ అని చెప్పు. ఫస్ట్ ఇటు చూడు. అంకుల్ ఆంటీ ఫస్ట్ నువ్వు చెప్పు. ఫస్ట్ చోటన్న ఇచ్చింది. చోటు అన్న మా ఇంటి పక్కన ఉంటాడు. చోటు తాను ఇచ్చాడు అనమాట. బాగుంది కదా గిఫ్ట్స్. మీకు ఏమంటారు, స్కూల్ కి కొనాల్సిన అవసరం ఏం లేదు ఇక నాకు. స్కూల్ కి అయితే క్రయాన్స్ అవన్నీ అయితే వచ్చేసినాయి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాక స్టేషనరీ సామాన్ ఏది కొనాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఇవి 2 పక్కన పెట్టే. నెక్స్ట్ ఏందిరా? ఇది ఎవరు?
రుదిరా రుధిర అంటే మా పక్కనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి క్యారమ్ బోర్డ్ విత్ ఇదేంద్రా లూడో. లూడో లూడోనా? లూడో లూడో క్యారమ్ బోర్డ్. దీని కాయిన్స్ అయితే ఎక్కడెక్కడనో పడేసిరు. రాత్రి కాసేపు ఆడుకున్నారు పిల్లలందరూ కలిసి, ఎక్కడనో బొడగొట్టేసిరు. మొత్తానికి అయితే ఇది బాగుంది కదా. పాప బర్త్డే అయిపోయినాక వచ్చింది, ఫోటో తీయలేదు ఆంటీ వాళ్ళు కదారా. నెక్స్ట్ ఇవి మా పక్కనే ఉంటారు. పాప పేరు నాకు కూడా అంత ఐడియా లేదు. ప్రయజ్ఞశ్రీ అంట. సో ఆమె అయితే రబ్బర్ బ్యాండ్స్, కమ్మలు, రోజ్ ఫ్లవర్ క్లిప్స్, రోజ్ ఫ్లవర్ క్లిప్స్. ఇది కూడా రోజ్ ఫ్లవర్ క్లిప్స్ లో ఇది ఇట్లా చేయికి వేసుకునేది. చేయికి కాదు అన్నది, రబ్బర్ బ్యాండ్స్ విత్ కమ్మలు ఇచ్చింది. ఇగో రబ్బర్ అవి కమ్మలు ఇవి. ఇంకా ఏమో వచ్చింది. అంతే అంతే పక్కన పెట్టే. పొట్టిదాని కోసం అయితే మేము ఏమి ఇవ్వలేదు అని అన్నది. చూడండి మమ్మీ నీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా? ఇచ్చింది. ఏమి ఇచ్చింది? డ్రెస్సెస్. చూసినా ఇంతకు ముందుకు వీడియో స్టార్ట్ చేయక ముందుకు నన్ను అంటుంది మమ్మీ నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదని. దానికోసం నేను 3 డ్రెస్సెస్ తీసుకున్నా. చూడండి ఇది ఒక డ్రెస్, ఇదొక కొనియలేదు, ఇది నేను కొనియలేదా? ఎవరు కొనిచ్చిరే? ఇది ఒక డ్రెస్ బర్త్డేకి వేసుకుంది. ఇది ఒకటి, ఇంకొకటి మార్నింగ్ డాడీ ఒకటి, నేను ఒకట. సుషీరా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుందా. మొత్తం 3 డ్రెస్సెస్, ఇంకా శాండిల్స్. ఇవి ఎవరు సెలెక్షన్ చేసిరు? డాడీ సెలెక్ట్ చేసిండు. చూసిరా బొమ్మలు కొనిపించలేదా? నన్ను తిడుతుంది ఫ్రెండ్స్. ఆమె కంటే నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదంట, కానీ నేనే గిఫ్ట్లు కొనిచ్చిన. నేను నిజంగా హర్ట్ అవుతున్నా. మా చిన్న తల్లి నన్ను ఏడిపిస్తుంది, నేను ఏం కొనిలేదా అని అంటుంది. చూసిరా ఏప్రిల్ ఫుల్ చేసిందంట. కానీ నేను అందరు కేక్ పెట్టినం అయిపోయింది. నన్ను పిలుచుకొని కేక్ తినిపించింది నా చిట్టి తల్లి, బంగారు తల్లి. అంటే మస్తు ఇష్టం మా చిన్న తల్లికి కదారా. లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దోస్. ఓకే ఫ్రెండ్స్, మా పొట్టిదానికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అనమాట ఇవి. ఇంకేమో మిస్ అయినాయిరా మనవి. మొత్తానికైతే ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 అరవకు జరా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 గిఫ్ట్స్ వచ్చినాయి రా మా చిన్న తల్లి బర్త్డేకి. 13 గిఫ్ట్లు వచ్చినాయి. చూసిరా ఫ్రెండ్స్ మా పొట్టిదాని బర్త్డేకి. యాక్చువల్ గా నీది ఎన్నో బర్త్డే? ఇప్పుడు 5th బర్త్డే. చెప్పినా గానీ కూర్చో కూర్చో కూర్చో, అది కూడా చెప్పిన. ఉంగరం కూడా చెప్పిన. సరే నీది ఎన్నో బర్త్డే? 5th బర్త్డేనా 4th బర్త్డేనా? ఉంగరం చూపిస్తా. ఇది ఉంగరం. సరే నీ 4th బర్త్డేనా 5th బర్త్డేనా? ఇష్యూ 4th బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు అందరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అమ్మ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పు. ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు మేకప్ లా ఉంగరం కూడా ఉంది. ఐ లవ్ యూ ఉంగరం పోయింది, మా ఫ్రెండ్ ఎవరో కొట్టింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ చెప్పండి. కలుసుకుందామంట. ఓకే మళ్ళా అంటే మన ఛానల్ చూసిన వాళ్ళందరినీ పిలుస్తావా నీ బర్త్డేకి? ఓకేనా ఫ్రెండ్స్? మా పాప నెక్స్ట్ ఇయర్ అంట బర్త్డేకి మీ అందరినీ పిలుస్తుందంట. ఓకే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా మీకు. చూడండి ఇరిగిపోయింది దీని పని. ఓకే ఇంకా స్టాప్, వీడియో కట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అన్నమాట. పాప బర్త్డేకి గిఫ్ట్స్ అయితే చూపించామన్నదన్నమాట, చూపించాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరు చూసినా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుందన్నమాట. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.